అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జై హనుమాన్ మాస్ బాయ్స్ మెగా ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతకాయల రాజేష్. యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు లోనవకుండా క్రీడా పోటీలు దోహదపడతాయి. నర్సీపట్నంలో యువకుల ఆధ్వర్యంలో జై హనుమాన్ మాస్ బాయ్స్ మెగా ప్రీమియర్ లీగ్ పేరుతో భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతకాయల రాజేష్, టీడీపీ పట్టణ యువత ఉపాధ్యక్షులు పెదిరెడ్ల లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ముందుగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న మనోజ్, అయ్యన్న, సాయి, శంకర్లను, యువతను అభినందించారు. నర్సీపట్నం వేదికగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు లోనవకుండా ఇటువంటి క్రీడా పోటీలు దోహదపడతాయన్నారు. క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపేలా నిర్వహిస్తున్న ఈ మెగా ప్రీమియర్ లీగ్ విజయవంతం కావాలని రాజేష్ ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ టోర్నమెంట్ విజేత జట్టుకు 1,25,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు 75,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు. అదనంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్మన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ తదితర వ్యక్తిగత విభాగాల్లోనూ నగదు బహుమతులు ఇవ్వనున్నారు. రెడ్ టెన్నిస్ బాల్తో జరిగే ఈ పోటీల్లో మొత్తం 14 ఫ్రాంచైజీలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. స్థానిక ఆటగాళ్లకు రూ. 300, ఫ్లైట్ ఆటగాళ్లకు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించారు. ప్రతి జట్టులో 3 ఫ్లైట్ ఆటగాళ్లకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. పరిమిత స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల జట్లు త్వరగా నమోదు చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం జై హనుమాన్ మాస్ బాయ్స్ వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఒక క్రికెట్ కార్యక్రమంలో చేస్తున్నారండి. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే చెప్తున్నాను, ఇది డిఫరెంట్గా ఒక ఐపీఎల్ మ్యాచ్ ఎలా అవుతాయో టీమ్స్ లాగా స్టేట్లో ఎవరైనా స్టేట్లోని ఎవరైనా దీంట్లో పాల్గొవచ్చు. అదొక కొత్తగా విభిన్నం. ఐపీఎల్ టీంలు ఎన్ని అయితే ఉన్నాయో అలాగే 14 ఫ్రాంచైజెస్ టీమ్స్ దీంట్లోనే ఉంటాయండి. దానికి ఈ టీంలోని ఒక్కొక్క టీంకి ఒక్కొక్క మనిషి ఇలాగ పెట్టుకొని ఆడుకుంటే చాలా బెస్ట్ అండి. ఇది విన్నర్ ప్రైజ్ వచ్చేసి 1,25,000, రన్నర్ ప్రైజ్ వచ్చేసి 75,000తోని ఈ టోర్నమెంట్ జరగడం అవుతుందండి. మన సెప్టెంబర్లోని స్టార్ట్ అవుతుంది. దేనికంటే ఈ టోర్నమెంట్ ఇంత విభిన్నంగా అవుతుందని అనుకుంటున్నారు. మనకు అందరికీ తెలిసిందే, డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి. అన్నీ పోవడానికి అంటే మొత్తం అంతా దృష్టి వచ్చేసి ఓన్లీ గేమ్స్ మీద పెట్టడానికి నాన్నగారు ఆల్రెడీ కొన్ని వాలీబాల్ గేమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. మనం కూడా రీసెంట్గా క్రికెట్ టోర్నమెంట్స్ ఇవన్నీ పెట్టడం, ఈ పిల్లలకు కూడా అందులోని భాగంగా పిల్లలు కూడా పెట్టడం, అంటే యూత్ కూడా పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఇంకోటి, అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంట్లోని సెప్టెంబర్ నుంచి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నేను నర్సీపట్నం యూత్ కుర్రాళ్ళం. మేము అందరం కలిపి మాస్ బాయ్స్ అనే జై హనుమాన్ మాస్ బాయ్స్ మెగా ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుద్ది. దీంట్లో భాగంగా 14 ఫ్రాంచైజీలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ 14 ఫ్రాంచైజీలు కూడా ఎటువంటి ప్లేయర్ విభాగం లేదు. స్టేట్ మొత్తంలో ఎటువంటి ప్లేయర్స్ అయినా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, దీంట్లో పాల్గొనవచ్చు. ఈ 14 ఫ్రాంచైజీలు కూడా నర్సీపట్నం గ్రౌండ్లోనే మ్యాచ్లు అనేవి జరగడం జరుగుతుంది. ఇందులో ప్లేయర్స్ రిజిస్ట్రేషన్స్ మొత్తాన్ని కూడా మీకు అవైలబిలిటీగా మనకి నర్సీపట్నం నియోజకవర్గాన్ని లోకల్ ప్లేయర్ల కింద, అలాగే ఫ్లైట్లకేమో నాన్ లోకల్ కింద చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మా చింతకాయల రాజేష్ గారిని మేము ఇన్వైట్ అయ్యాము. అన్నీ కూడా మాకు బాగా సపోర్ట్ చేసి ఈ యొక్క టోర్నమెంట్కి మాకు బాగా ఆదరణ ఇస్తున్నారు. అన్నీ కూడా మంచి సపోర్ట్ అందిస్తున్నారు. దీనికి మేము ఎంతగానో రుణపడి ఉంటాం. నర్సీపట్నం యూత్ అలాగే పెద్దలు కూడా మాకు ఈ యొక్క టోర్నమెంట్కి కొంచెం సహకరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కొన్ని చెడు వ్యసనాలకి అలాగే చిన్న చిన్న గొడవలకి వీటికి కూడా దూరంగా ఉండడానికి ఈ యొక్క క్రికెట్ క్రీడని మేము ప్రోత్సహిస్తూ మా యొక్క నర్సీపట్నం యూత్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క టోర్నమెంట్ని చాలా ఘనంగా, ఎటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఇంత పెద్ద టోర్నమెంట్ ఇప్పుడు వచ్చి ఎక్కడా జరగలేదండి. 1,25,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 75,000తో మేము చాలా విభిన్నంగా, చాలా గ్రాండ్గా దీన్ని చేస్తున్నాం. దీనికి మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని, వస్తుందని మేము అందరికి భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.